మన యొక్క జీవితంలో మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. అదేవిధంగా అమ్మ కొంగు గురించి చెప్పడం జరుగుతుంది. అదొక చిన్న వ్యాసం. అమ్మ కొంగుతో మన చెమటను తుడుస్తుంది. అదేవిధంగా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదన్నా ఆహారం తిన్నా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంతో ఆనందంతో అమ్మ కొంగును పట్టుకొని మనం తిన్న ఆహారాన్ని మూతికి అంటినటువంటి దాన్ని తుడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ కొంగును పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటాం. అంటే మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి అమ్మ కొంగు. అదేవిధంగా చిన్నపిల్లలప్పుడు మనకు వేసవి కాలంలో కానీ తన యొక్క కొంగుతో మనకు గాలి వచ్చేటట్లు ఊపడం జరుగుతుంది. అంటే అమ్మ కొంగు అనేటటువంటిది ఎంతో ప్రేమతో కూడుకున్నటువంటిది. అంటే దాని గురించి కొందరికి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని చూసి సిగ్గుపడి అమ్మ కొంగును పట్టుకొని దాచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న వయసులో మనం అమ్మ కొంగును పట్టుకొని అమ్మ వెంట తిరగడం జరుగుతుంది. అది మర్చిపోలేనటువంటి బాల్యం. అంటే అమ్మ కొంగులో అంత అనుభూతి. ఆమె మనల్ని కొంగుతోనే తుడుచుకోవడం జరుగుతుంది. మనం కూడా అమ్మ కొంగును పట్టుకొని తుడుచుకోవడం. ఆ యొక్క బాల్యం అనేటటువంటిది ఎంతో మధురానుభూతితో కూడుకున్నటువంటిది. అమ్మ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కొంగులో పల్లీలు కానీ కట్టుకొని రావడం జరుగుతుంది. వచ్చి మనకి ఇస్తుంటుంది. అంటే ఇప్పుడైతే అన్ని బ్యాగులు వచ్చినాయి, కానీ పూర్వకాలంలో అలా ఉండేటటువంటిది కాదు. ప్రతి ఒక్కటి కూడా కొంగులో వేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఆ తెచ్చిన పల్లీలను ఎంతో మధురానుభూతిగా అమ్మ కొంగులో నుంచి విప్పుకొని తినడం చేసేటటువంటి వాళ్ళం. చిన్న వయసులో అమ్మ మనకు కొంగుతోనే మన యొక్క శరీరాన్ని తుడిచేటటువంటిది. ఎంతో ప్రేమతో మనకు వేడి తగలకుండా గాలిని ఊపేటటువంటిది. అంటే అమ్మ కొంగులో అంత మధురానుభూతి, ప్రేమ, ఆప్యాయతలు ఉండేటటువంటివి. అదేవిధంగా మన కంటిలో ఏదైనా పడితే మనం ఆ నొప్పికి భరించలేక ఏడుస్తుంటే అమ్మ తన యొక్క కొంగుతో
ఆ కొంగులోకి ఊది ఆ యొక్క వెచ్చదనాన్ని మన కంటికి పెట్టేటటువంటిది. అప్పుడు ఆ నొప్పి పోయేటటువంటిది కూడా. అంటే అమ్మ ప్రేమ అంత గొప్పనైనటువంటిది. అమ్మ ప్రేమలో ఉండేటటువంటి అనుబంధం, ఆప్యాయత ఆ విధంగా ఉండేటటువంటిది. అమ్మ అంటే అనురాగమూర్తి. అమ్మ అంటే వినలేని ప్రేమ, జాలి, దయగలిగినటువంటి తల్లి. అంటే కొంగుతో అంత అనుబంధం ఉన్నది. అమ్మ కొంగులో ఉండే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇక్కడ మనకు దొరకదు. ఈరోజు ఫ్యాన్లు వేసుకుంటున్నాం, ఫ్రిడ్జ్లు, అదేవిధంగా ఏసీలు ఇవెల్లా ఉన్నాయి. కానీ ఆనాటి కాలంలో అమ్మ కొంగుతో చూపించే ప్రేమ, అభిమానాలు, ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలి, ఎంతో జాలితో మనల్ని చూసేటటువంటిది. అమ్మ కొంగులో ఉండేటటువంటి గాలి ఇట్లా ఊపుతుంటే ఆ యొక్క ప్రేమ, అనురాగాలు అనేటటువంటివి జీవితంలో ఏనాడు కూడా మనం మర్చిపోలేం. అంతటి ప్రేమ కలిగినటువంటిది అమ్మ. ఆ అనుభూతి మళ్ళీ రాదు. పోయిన బాల్యాన్ని మనం ఏనాడు తెచ్చుకోలేం. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా అమ్మ మన యొక్క ముఖం కడిగి తన యొక్క కొంగుతో మన యొక్క ముఖాన్ని తుడిచేటటువంటి, అదేవిధంగా ఎంత ప్రేమ అనురాగాలతో చూసేటటువంటి, మనం అన్నం తింటున్న ఆ సమయంలో మా పిల్లలకు వేడి తగులుతుంది అని చెప్పి అమ్మ తన యొక్క కొంగుతో గాలి ఊపుతూ తినబెట్టేటటువంటిది. అంతటి మంచి హృదయం కలిగినటువంటిది తల్లి. అందుకోసం అమ్మను జీవితంలో ఏనాడు కూడా మరిచిపోరాదు. తను ఎంతో కష్టపడి మనకు జన్మనిచ్చి తన యొక్క ప్రాణాలను త్యాగం చేస్తుంది అమ్మ. ఈ కాలంలో అయితే మనం ఎన్నో రకాల ఫ్యాన్లు తెచ్చుకుంటాం. కానీ అమ్మ తన యొక్క కొంగుతోనే ఇప్పుడు ఏ ఫ్యాన్ కూడా అవసరం లేదు. తన యొక్క పిల్లల కోసం అంతటి త్యాగం చేస్తుంది అమ్మ. అంటే అమ్మ తన యొక్క కొంగుతోనే మన యొక్క ప్రాణాలను కూడా నిలబెడుతుంది. ఒక దగ్గర వేడికి తట్టుకోలేక ఒక అబ్బాయి గాలి తగలక ఊపిరాడనటువంటి పరిస్థితిలో ఉన్న అబ్బాయిని కూడా అప్పుడు ఎక్కడ ఊపడానికి కూడా లేనటువంటి, గాలి ఊపడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో కూడా అమ్మ తన బయట కొంగుతో గాలిని ఊపి వాళ్ళ యొక్క కొడుకు కానీ, కూతురు కానీ ప్రాణాలను నిలబెడుతుంది అమ్మ. అంటే కొంగుకు అంత ప్రాధాన్యత ఉన్నది. ఈనాటి కాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా జీన్సులు, ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకుంటున్నారు. కానీ చీరలో ఉండేటటువంటి కొంగుకు అంత ప్రాధాన్యత ఉన్నది ఈ కాలంలో. అదేవిధంగా తన యొక్క పిల్లల యొక్క ప్రాణాలను కాపాడుకునేది కన్నతల్లి. తన యొక్క పిల్లలు చెడ్డ పనులు చేసినా, తనను పలకరించినా పలకరించకపోయినా ఎప్పుడు కూడా తన యొక్క పిల్లలు మంచిగా ఉండాలని, తన యొక్క పిల్లలు భవిష్యత్తులో ఎదగాలని కోరుకునేటటువంటిది అమ్మ. అంతటి దయా హృదయం కలిగినటువంటిది
కన్న తల్లి. మనం చిన్నగా ఉన్నప్పుడు గ్రామాల్లో అయితే అమ్మ చిలక పనికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా చిలక పని నుంచి ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు పల్లీలు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, పెబ్బర్లు కానివ్వండి, తైదలు కానివ్వండి, పచ్చి తైదలు అలాంటివి అమ్మ తన యొక్క కొంగులో ముడేసుకొని తన యొక్క పిల్లల కోసం, తమ యొక్క పిల్లలు తింటారనేటటువంటి ప్రేమతో వాటిని తీసుకొని రావడం జరిగేటటువంటిది. అప్పుడు అమ్మ చిలక నుంచి వస్తుందని పిల్లలు చూసి అమ్మకి ఎదురెళ్ళి, అదేవిధంగా అమ్మ తెచ్చినటువంటి కొంగులో నుంచి వాటిని విప్పుకొని ఎంతో ప్రేమ ఆప్యాయతతో తినేటటువంటి వాళ్ళు. ఆనాటి బాల్యం మన యొక్క గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంటుంది. అంటే కొంగు అనేటటువంటిది దాంట్లో ఎన్ని ఉన్నా బయటికి తీసే కొద్దీ వచ్చేటటువంటి, అంటే వెతికి ఇంకా తీసుకొని తినేటటువంటి వాళ్ళు. అమ్మ కూడా అంత ఆప్యాయతతో ప్రేమతో పెట్టేటటువంటిది. ఒక బ్యాంకులాగా, ఒక గుమ్మి అంటాం కదా, గుమ్మి అంటే పంటలను దాచేటటువంటిది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాంట్లో వేసుకొని ఉంటాం. అదేవిధంగా అంతటి ప్రేమను పల్లెల్లో పొందినటువంటి వాళ్ళం మనం. అంటే ఒక్కసారి అవి గుర్తు చేసుకుంటే మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇవి అందరికీ అనుభవమైనటువంటివి ఉంటాయి. అంటే చిన్నప్పుడు తల్లితో మనం గడిపినటువంటి మధుర క్షణాలు. అమ్మ అడవికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చేటటువంటిది, కొంగులో వేసుకొని వచ్చి మనకు ఎంత ప్రేమగా ఇచ్చేటటువంటిది. వాటిని ఎంతో మంచిగా ఆనందంగా తినేటటువంటి వాళ్ళం ఆ కాలంలో అనేది. ఆనాటి కాలంలో ఉన్న ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఎంతో గొప్పవి. ఎంతో మధురాన్ని ఇస్తాయి, ఆప్యాయతలను ఇస్తాయి, అభిమానాలను పెంచుతాయి. మన యొక్క గ్రామం అనేటటువంటిది, గ్రామంలో నివసించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి అభిమానాలు పొందినటువంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడంటే ఈ ప్యాంట్లు, టీషర్ట్లు, షర్ట్స్ ఇవి వచ్చాయి. కానీ ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా చీరలను ధరించేటటువంటి వాళ్ళు, మన యొక్క సాంప్రదాయం ప్రకారం. మళ్ళీ ఆ చీరలో ఉండే అమ్మ యొక్క గొప్పతనం, ఆ యొక్క ప్రేమ, ఆప్యాయతలు అలా ఉండేటటువంటివి. అందుకోసం ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంగా ఉండేటటువంటి వాళ్ళు. అమ్మ మన కోసం ఎంతైనా చేసేటటువంటి, మనకు చిన్న జ్వరం వచ్చినా కూడా మన దగ్గర ఉంటూ ఒక డాక్టర్ లాగా, ఒక నర్సు లాగా మన దగ్గరే కూర్చొని జ్వరం తగ్గే వరకు కూడా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో చూసుకునేటటువంటి. అందుకే అమ్మని మించిన దైవం, దేవత ఎక్కడ లేదు. మనం అనుకుంటాం దేవుణ్ణి చూడాలి, దేవతలను చూడాలి, అమ్మవార్లను చూడాలి. కానీ మొట్టమొదట నీ యొక్క తల్లిదండ్రులను ఏనాడైతే ప్రేమగా చూస్తావో ఆ రోజే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
తల్లిదండ్రులను ప్రేమగా చూడనటువంటి వాళ్లకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనిపించడు. నీ తల్లిదండ్రులను ప్రేమ ఆప్యాయతలతో చూడాలి. మన యొక్క అమ్మనే దేవత. దేవత ఎక్కడో లేదు. మన అమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్నట్లయితే ఆ యొక్క ఫలితం మనలకు వస్తుంది. అందుకోసం అమ్మ ప్రేమలో ఉండే గొప్పతనం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అంటే అమ్మ యొక్క కొంగు ఎంత గొప్పదో ఇప్పుడు మనకు తెలిసింది. ఆ కొంగుతోనే ఎన్నో మనకు చేస్తుంది. ప్రేమ ఆప్యాయతతో మనల్ని మనకి ఏ కష్టం వచ్చినా మన దెబ్బ తగిలిన వెంటనే కొంగుతోనే తుడవడం జరుగుతుంది. ఈ యొక్క అనుభవాలు మనకు ఎన్నో ఉంటాయి. అందుకోసం అమ్మను ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా ఎంతో ఆప్యాయతతో ప్రేమగా చూడాలి. అమ్మను ఏనాడైతే ప్రేమ అభిమానాలతో చూస్తామో మన యొక్క జీవితం కూడా అంత మంచిగా ఉంటుంది. భగవంతుడు కూడా మనల్ని రక్షిస్తాడు. అన్నీ మనకు మంచే జరుగుతాయి. అందుకోసం అమ్మను ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. అదేవిధంగా అమ్మ వేడి వేడి పాత్రలను తన యొక్క కొంగుతోనే దించేటటువంటిది. మనం పడుకోవాలంటే అమ్మ ఒడిలో తలదాల్చి ఆ యొక్క ఒడిలో పడుకుంటే మనకు ఎంతో హాయిగా నిద్ర పట్టేటటువంటిది. అంటే అమ్మ ఒడి అనేటటువంటిది ఎంతో హాయినిచ్చేటటువంటిది. అదేవిధంగా మన చెమటను కానీ మన ముక్కులో నుంచి వచ్చేటటువంటి పడిశం పడితే దాన్ని కూడా అమ్మ తన యొక్క కొంగుతోనే తుడిచేటటువంటిది. వేరే వాళ్ళైతే అసహించుకుంటారు, కానీ అమ్మ తన యొక్క ప్రేమతో ఆ యొక్క కొంగుతోనే తుడిచేటటువంటిది. మనం చిన్నప్పుడు ఏడుస్తే కన్నీళ్ళు వస్తుంటే మరి ఆ యొక్క కన్నీళ్లను తన యొక్క కొంగుతోనే ఏడవకు బిడ్డ అని ఎంతో ప్రేమ ఆప్యాయతతో తుడిచేటటువంటిది. అంటే ఎంతో ప్రేమానురాగాలను పంచేటటువంటిది కన్న తల్లి. అన్ని బంధాలకెల్లా అమ్మ బంధం చాలా గొప్పది. ఒకవేళ మనం స్నానం చేసి చిన్నప్పుడు స్నానం చేయించినప్పుడు తన యొక్క కొంగుతోనే మన యొక్క శరీరాన్నంతా తుడిచేటటువంటిది. మనకు జ్వరం వచ్చి ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో అమ్మ తన యొక్క కొంగుతో చల్లటి నీళ్ళను అద్దుకొని మన శరీరాన్నంతా తుడుస్తుంది. అప్పుడు మన యొక్క జ్వరం తగ్గడానికి అవకాశం ఉండేటటువంటిది. అంటే అమ్మ కొంగు మనల్ని ఎంతో రక్షిస్తుంది. మన యొక్క జీవితంలో ఏదైనా దెబ్బ తగిలితే మనకు వెంటనే అమ్మ తన యొక్క కొంగుతో ఆ యొక్క రక్తం రాకుండా తుడవడం జరుగుతుంది. అదేవిధంగా మన కంటిలో ఏదైనా నలుసు పడినప్పుడు వెంటనే తన కొంగుతో ఆ
కంటి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఊది ఆ యొక్క వెచ్చదనాన్ని పెడుతుంది. అప్పుడు వెంటనే తగ్గిపోతుంది. అంటే అంత ప్రేమ, జాలి, దయ కలిగినటువంటిది అమ్మ. అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే అమ్మ గురించి. అందుకోసం అనేక జీవితంలో అమ్మను ఏనాడు కూడా మరిచిపోరా.